హాయ్, వెల్కమ్ టు యూటీవీ. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వార్డుల విభజనను మొదలుపెట్టింది. ఇందుకోసం మంగళవారం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 43 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం ఉండగా ఓఆర్ఆర్ బయట ఉన్న 30 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే విభజన చేయాలని నిర్ణయించారు. లోపల ఉన్న 13 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినందున అందులో వార్డుల విభజన చేపట్టడం లేదు. వార్డుల విభజన చేపట్టే వాటిలో 18 కొత్త మున్సిపాలిటీలు, మరో 12 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో వార్డుల విభజన పూర్తి కాగానే ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సవరించే పనిని చేపట్టనుంది. పాలక వర్గాల పదవీ కాలం ముగియని 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాలు కొనసాగుతున్నందున వాటిలో విభజన చేపట్టడం లేదు. వాటి పదవీ కాలం ముగిసిన తర్వాతనే వార్డుల విభజన చేపట్టనున్నారు. కొత్తగా ఎలాంటి గ్రామాలు కలవడం కానీ విడిపోవడం కానీ జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం లేదని తేల్చారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా తయారు పూర్తి కానున్నది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం నెలకొనుంది. వార్డుల విభజన చేపట్టే వాటిలో 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా అందులో కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయి. నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హాలియా. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు కోహీర్, కే సముద్రం, అశ్వరావుపేట, స్టేషన్ గన్పూర్, ఎదులాపురం, దేవరకద్ర, గడ్డపోతారం, గుమ్మడదెర, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, ములుగు, బిచ్కుంద, కొల్లాపూర్, అలియాబాద్, 3 చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. వార్డుల విభజన నేపథ్యంలో వార్డుల సంఖ్య పెరగనున్నది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సమీప గ్రామాలను విలీనం చేయడంతో వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ప్రస్తుతం 49 వార్డులుగా ఉండగా ఆ సంఖ్య 60కు పెరగనుంది. మంచిర్యాలలో 36 నుంచి 60కి, కరీంనగర్లో 60 నుంచి 66కు, రామగుండంలో 50 నుంచి 60కు, కొత్తగూడెంలో 34 నుంచి 60కు వార్డుల సంఖ్యను పెంచనున్నారు. ఇందుకు అనుగుణంగా వార్డుల విభజన చేపడతారు. నర్సంపేటలో 24 నుంచి 30కి, పరిగిలో 15 నుంచి 18కి, జగిత్యాలలో 48 నుంచి 50కి పెరగనుండగా కొల్లాపూర్లో మాత్రం వార్డుల సంఖ్య 20 నుంచి 19కి తగ్గనుంది. పట్టణ స్థానిక సంస్థలో వార్డుల విభజనకు 2021 జనవరి 30వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలనే ఫాలో అవుతున్నారు. వార్డులను మొదట ఉత్తరం నుంచి ప్రారంభించి అటు నుంచి తూర్పు, దక్షిణం, పడమర వైపుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాల్సి ఉంటుంది. జనాభా లెక్కలు లేదా తాజాగా ఉన్న ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఒక్కో వార్డు జనాభా లేదా ఓటరు వారీగా వార్డులను విభజించాలని సూచించారు. అన్ని పట్టణ ఓటరు లేదా జనాభా లెక్కలకు సగటును తీసి ఒక్కో వార్డులో 10% ఎక్కువగా కాకుండా ఉండే విధంగా చూడాలని సూచించారు.